హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రై మిర్చి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, దీనికి ఇలా పిన్నీస్తో మధ్యకి కట్ చేసి పెట్టుకోండి. అన్నీ కూడా ఒక 10 కానీ మీకు ఇష్టమైన అన్ని తీసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా ఫ్రైకి తీసుకోండి. ఇది మిరియాల పౌడరు, మిరియాలను మిక్సీలో వేసుకొని పౌడర్ తీసుకోండి. ఉప్పు కొద్దిగా తీసుకోండి. కారం 1 స్పూన్, పసుపు చిటికెడు, ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా. ఇప్పుడు మనం ఈ ఆవాల పిండితో ఈ పచ్చిమిర్చి ఫ్రై ఎలా చేసుకున్నాం చూద్దాము. ముందుగా మనం ఆవాలని కొద్దిగా, జీలకర్ర కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా కొద్దిగా పసుపు వేసుకోండి దీంట్లోనే, అలాగే కొద్దిగా కారం వేసుకోండి. దీంట్లోనే మళ్ళీ కొంచెం ఈ ఆవాల పొడిని కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిలన్నిటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇది మనకి కారం లేని పచ్చిమిర్చి తీసుకోండి, కారం ఉన్నవి కాదు. కారం లేకుండా ఉంటుంది మనకి ఇవి సాంబార్లో కానీ, చారులో కానీ, పప్పులో కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే కొద్దిగా ఆవాల పొడి వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. ఇది ఎంతో సింపుల్ రెసిపీ. ఇది మనకి ఇది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది మనకి సాంబార్ చేసినప్పుడు మనకి ఏదో ఒకటి ఫ్రై ఐటమ్ తినాలనిపిస్తుంది కదా, అలాగే ఈ గోంగూర పచ్చళ్ళలో కానీ, లేదంటే సాంబార్లో కానీ, మనకి పెరుగు చట్నీలో లేదా ఇలాంటివి సపరేట్గా పక్కన పెట్టుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పచ్చిమిర్చి ఫ్రైని మనకి ఫ్రై అయితేనే వీటిని ఒక సపరేట్ బౌల్లో తీసుకొని సాంబార్తో లేదా పప్పుతో కానీ దేంతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయగలరు.